అంతే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అంతే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క మొత్తం సమ్ ఎంత అనేది యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి నా లాజిక్. సో లాజిక్ తెలిస్తేనే మనం అల్గారిథం ఇంప్లిమెంట్ చేయగలం. సో మనల్ని ఈవెన్ ఎక్కడా కూడా ప్రోగ్రామ్ రాయగలదు, కాకపోతే ఏం చేయాలి, ప్రోగ్రామ్ మీద కొంచెం ఐడియా ఉండాలి. అట్లీస్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో దెన్ ఓన్లీ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఆర్ డెరైవింగ్ అల్గారిథం, అంతే కదా. సి మొత్తం అంతా కూడా 5 యూనిట్స్ కూడా మొత్తం అల్గారిథమ్స్, వాటిని అనలైజ్ చేయడం. అనలైజ్ లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ యూనిట్ ఓన్లీ డెఫినేషన్ వరకు నేర్చుకుంటాం. లేక ముందు అయితే మాత్రం ఇన్ డీటెయిల్ గా సపోజ్ డివైడ్ అండ్ కాన్కర్, బ్రూట్ ఫోర్స్, బ్యాక్ ట్రాకింగ్ అని చెప్పేసి అన్నట్టు ఒక్కొక్క సపరేట్ యూనిట్, డైనమిక్ ప్రోగ్రామింగ్ సపరేట్ యూనిట్, ఓకేనా. సి ఫస్ట్ యూనిట్ లో ఓన్లీ డెఫినేషన్ వరకు నేర్చుకుంటాము. ఇన్ డీటెయిల్ గా అయితే యూనిట్ వైజ్ మళ్ళీ సపరేట్, ఓకేనా. సి అసలు అల్గారిథం అంటే ఏంటి, సరే కొన్ని ప్రోగ్రామ్ అంటే ఏంటి, అలా నాకు స్టేట్మెంట్స్ అన్ని కూడా అనొచ్చు, అంతే కదా. ది ప్రోగ్రామ్ ఇస్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అ టాస్క్, ఆ స్పెసిఫిక్ టాస్క్, అంతే కదా. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, కానీ ఏం చేయాలి, స్టేట్మెంట్స్ ఏదో ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ప్రోగ్రామ్ ఉందండి, ఒక 25 లైన్లు ప్రోగ్రామ్ రాశాను, సరే రన్ చేశాను, అలాంటి అవుట్పుట్ రావట్లే, మరి ప్రోగ్రామ్ అంటామా అను, దెర్ ఈస్ ఎన్ ఎర్రర్, అంతే కదా. ప్రోగ్రామ్ లో ఏదో ఎర్రర్ ఉంది, దట్ షుడ్ బి రెక్టిఫైడ్, దట్ షుడ్ బి డీబగ్, అంతే కదా. అవుట్పుట్ అయితే మాత్రం డెఫినెట్గా ప్రొడ్యూస్ చేయాలి ప్రోగ్రామ్ అనేది. సి ఇక్కడ మాత్రం మనం డిస్కస్ చేసేది అల్గారిథమ్స్ కదా. మరి అల్గారిథం అంటే ఏంటి, అదేమో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, మరి ఇది స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఆర్ ప్రాసెస్ టు పెర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ టాస్క్, అంతే కదా. సో నేను ఎక్కడ ప్రోగ్రామ్ రాయను, బట్ ఏం చేస్తానంట, ఆ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి లేదా అకాంప్లిష్ చేయడానికి నేను తీసుకునే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లేదా అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామట అల్గారిథం అని అంటాము, ఓకే. సరే బాగానే ఉంది, ఎన్ని రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. అసలు అల్గారిథం కి డెఫినేషన్స్ ఏమేమి ఉంటాయి, డెఫినేషన్స్ అని అంటారు. డెఫినేషన్స్ అంటే ఏంటంటే సింపుల్ ఏంటి, ఇది ఇన్పుట్ ఉండాలట అల్గారిథంలో, ఇంక్లూడ్ అయి ఉండవలసినవి ఏమేమి ఉండాలి. సో ఇన్పుట్ ఉండాలట, అలానే అవుట్పుట్ కూడా ఉండాలట, అలానే ఆ అల్గారిథం ఇదిగో ఇలా అంటాడు, సారీ డెఫినెట్నెస్, ఫైనైట్నెస్, ఎఫెక్టివ్నెస్, ఇవి ఉండాలంట అల్గారిథం. సో ఏంటివి ఒక దాని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం, ఓకే. సో ఏదైనా ఒక అల్గారిథం రాసావు బాగానే ఉంది, బట్ ఆ అల్గారిథంలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉండాలి అని అంటే అసలు అవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉండాలట. సో ఫస్ట్ మన అక్కడ మనకు తెలిసిందే ఇన్పుట్ అంటే ఏంటి, ద గివెన్ డేటా ఆర్ ద గివెన్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ద గివెన్ స్టేట్మెంట్స్ కదా. ద గివెన్ డేటా అనొచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ అనొచ్చు, లేదా ఇన్స్ట్రక్షన్స్ అది కూడా అనొచ్చు టు ద ప్రోగ్రామ్, అంతే కదా. ప్రోగ్రామ్ కి మనం ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో, ఏదైతే ఇన్స్ట్రక్షన్ సెట్ ఉందో, లేదా డేటా ఏదైతే ఉందో, లేదా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా ఏమన్నా ఇన్పుట్ అని అంటాం. అండ్ ఇట్ షుడ్ బి క్లియర్గా ఉండాలి అక్కడ. ఏంటి క్లియర్, సపోజ్ నా ప్రోగ్రామ్ లేదా నా అల్గారిథంలో ఇది ఎలా ఉంది, ఎంటర్ ఎనీ నెంబర్ అని అన్నాడు, ఎంటర్ ఎనీ నెంబర్ అని అన్నాడు ప్రోగ్రామ్ అనుకోండి కదా. ఎంటర్ ఎనీ నెంబర్ అన్నా కదా, ఎలా ఇచ్చాను, ఓకేనా. నెంబర్ అడిగింది, నేనేం చేశాను ఇక్కడ ఇది ఆల్ఫాబెట్ ఇచ్చాను, ఏంటిది ఇన్పుట్ ఇస్తున్నా డేటా. సో ఎలా ఉండాలంటే ఇది క్లియర్గా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి. ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇచ్చాను ఇక్కడ, రన్ అవుతున్న ప్రోగ్రామ్ రన్ అవుతు, సో వాడు కూడా చెప్పేది ఇదే. సో ఇన్పుట్ షుడ్ బి క్లియర్ అండ్ యాక్యురేట్. అలానే అవుట్పుట్ అని చెప్పేసి అంటాడు. అవుట్పుట్ అంటే ఏంటి, ద గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్, ద గెటింగ్ రిజల్ట్, అంతే కదా. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇట్ షుడ్ ప్రొడ్యూస్ సమ్ రిజల్ట్, ప్రొడ్యూస్ చేయట్లేదు. అల్గారిథం అంతా రాసాను నేను, లాస్ట్ అవుట్పుట్ ఏమి రాయలే, రావట్లేదు ప్రోగ్రామ్, ఏమంటారు దాన్ని
ప్రోగ్రామ్ అంటామా అన్నాం కదా. డెఫినెట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యింది అని అంటే కనుక ఇట్ షుడ్ ప్రొడ్యూస్ సమ్ రిజల్ట్, సమ్ అవుట్పుట్. దాని నుండి వీ కాల్ ఇట్ ఆ ప్రోగ్రామ్, అంతే కదా. సో అవుట్పుట్ కూడా ఎలా ఉండాలట, క్లియర్గా ఉండాలి, అంతే కదా.